पुल का कंटिन्यू करो मानना सर ర్యాష్ డ్రైవింగ్ చేయడము, మందుగాయి డ్రైవింగ్ చేయడము, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడము, ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ విలువను కొద్దిగా తగ్గించుకోవాల్సిన పద్ధతి ఉంటుంది. ఎందుకంటే డ్రైవర్లు అనేవాళ్ళు మన మహాభారత కాలంలో కృష్ణుడు అర్జునుడికి డ్రైవరే కదా. మరి ఆయన ఎంత చాకచక్యంగా వాహనాన్ని నడిపి ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయనకు విజయాన్ని చేకూర్చడానికి కూడా పాండవులకి. అట్లా మీరందరూ కూడా మీ వాహనం అనుకోగా మా వెనకాల అర్జునులు చాలా మంది, అప్పుడు ఒకటే అర్జునుడు, మీ వెనకాల ఉండే వాళ్ళంతా అర్జునులే, పాండవులు కౌరవులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ కాపాడే బాధ్యత ఒక డ్రైవర్. ఆ డ్రైవర్ అనేవాడు ఎల్లవేళలా చాకచక్యంగా ఉండాలి, రహదారి సూచనలు నేర్చుకోవాలి, మందు తాగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వాహనాన్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ వాహనం ద్వారానే మనకు ఏదో జీవన భారం అంతా ఆ వాహనమే కాబట్టి వాహనాన్ని బాగా కాపాడుకుంటే మనం కూడా క్షేమంగా ఉండొచ్చు. అలాగే మనం దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఏం లోడ్ తీసుకెళ్తున్నాము, ఆ బండికి ఆ లోడ్ సరిపోతుందా లేదా, ఎక్కువ వేయకూడదు, ఓవర్లోడ్తో బండి తీసుకెళ్ళరాదు, తగిన లైసెన్స్ ఉందా లేదా, మనకు తగిన విశ్రాంతి ఉందా లేదా. నువ్వు నైట్ అంతా డ్రైవింగ్ చేసింటావు, మళ్ళీ ఓనర్ చెప్పి నన్ను వెళ్ళిపోరా, నేను పనులు నీకు లోడ్ వచ్చిందంటే బయలుదేరుతామా. ఎందుకంటే ఆయనకు తెలియాలా నేను రాత్రంతా డ్రైవింగ్ చేసి వచ్చిన్నాను, నాకు కొద్దిగా రెస్ట్ దొరికితే మళ్ళీ నేను బండి తోలేకి అర్హత వస్తుంది నాకు అది చెప్పాలా. నువ్వు చెప్పకపోతే ఆయనకేం తెలియదు కదా, ఆయన ఏమనుకుంటాడు, రాత్రంతా ఏడికి పోలేదు ఇక్కడ ఉండాలి అనుకుంటాడు. సో ఆయనకి తెలియకుండా మీరు ఎక్కడ మీకు ఏదో 10 రూపాయలు వస్తుంది ఆశ, ఆశ అనేది ఎవరికి ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, కానీ దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టుకోవాలి. సో ఆయన చెప్పినాడు నేను పోవాలి, ఏదైనా జరిగింది అనుకో, ఓనర్ కొద్ది వరకే ఉంటాడు, ఫ్రెండ్స్ కొద్ది వరకే వస్తారు, బంధువులు కొద్ది వరకే వస్తారు, మీ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు. అందువల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఓనర్కి కానీ లేదా బండి సంబంధికులకు కానీ తెలియజేసి నాకు కొద్ది విశ్రాంతి కావాలి అని చెప్పి ప్రాపర్గా రెస్ట్ ఉన్నప్పుడే మీరు డ్రైవింగ్ చేయాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కంటిన్యూగా డ్రైవింగ్ చేయదండి. ఒక 2 గంటలు తోలుతాం, దిగేసేయడము, అట్లా ఇట్లా కొద్దిగా నడిచేసి నీళ్ళు తాగేసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినాక మళ్ళీ బండి తోలితే ఎందుకంటే బాడీ ఛార్జ్ అవుతుంది, విశ్రాంతి దొరికినట్టు అవుతుంది. ఏముందిలో 10 నిమిషాల్లో మళ్ళీ చేరిపోతామంటే ఒక కనురెప్ప పాటు చాలు మనకు మన
మాకు ఏదైనా అనుకోకుండా జరిగే సంఘటన ప్రమాదం కాబట్టి తెలిసి జరిగితే ఇబ్బంది ఏమి ఉండదు, అందరికీ తెలుస్తుంది కాబట్టి ప్రమాదాలు ఎప్పుడు జరుగుతుందో తెలిస్తే ప్రశాంతంగా ఇంటికాడ పడుకోవచ్చు. అది తెలియకుండా జరిగే సంఘటన కాబట్టి యాక్సిడెంట్. అలాంటప్పుడు మనము జాగ్రత్త వహించాలి. ఆ 10 నిమిషాల్లో చేరుకోవచ్చు అనే సమయంలోనే ఏదో అనుకోకుండా కళ్ళు వాల్చడము లేదా అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం ఇబ్బందుల పాలు కాకుండా మీ యజమాని బాగుండాలా, మీ కుటుంబీకులు బాగుండాలా, మీ తోటి ప్రయాణికులు కానీ, ఆ లగేజీ ఆ ఓనర్లు యజమానులు కానీ అందరూ క్షేమంగా ఉండాలంటే మీరు బాగుండాలా. మీరు బాగుండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలా, మీరు ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలి. అంతేగాని ఎప్పుడు ఎక్కడో మందంగిరి దగ్గర ఆపేయడము, తాగి పడిపోవడము, లేదా 24 గంటలు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ అది పద్ధతి కాదు కదా. ఎందుకంటే సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది కానీ డ్రైవింగ్ మీద ఉండదు. అటువైపు ఇటువైపు ఏమొస్తున్నాయో కూడా చూడలేమ్మా. అందువల్ల సెల్ ఫోన్ మాట్లాడాలనుకుంటే పక్కగా ఆపేసేసి ఒక 2 నిమిషాలు బాబు ఇట్లా ఉంది పరిస్థితి, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, బండి ఎక్కడైనా ఆపినప్పుడు నేను మాట్లాడతాను. లేదా నువ్వు ఆగినావు, నీకు ఎక్కడో ఏదో మీ బంధువుల ఇంట్లో మంచి పండుగ జరుగుతూ ఉంది, వాళ్ళు ఏదో నీకు ఇచ్చినారు, తీసుకోండి. ఎందుకంటే మీ అలవాట్లు దాన్ని ఎవరు మార్చలేరు కాబట్టి మీరు మారాలనుకుంటే మారచ్చు. తీసుకున్నారు ఎప్పుడే కానీ సాహసం చేయొద్దండి. బండి మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి. ఒకవేళ అట్లేమని ఉంటే ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకుంటే తప్పితే మీ బాడీ ఛార్జ్ అవ్వదు. మందు తాగితే నువ్వే కంట్రోల్లో ఉండవు, ఇంకా బండిని ఏం కంట్రోల్ చేస్తాం చెప్పు. సో అందువల్ల ప్రమాదాలు జరగడంలో ఎక్కువ ఈ మందు తాగి డ్రైవింగ్ చేయడం వల్ల, సెల్ ఫోన్ వల్ల, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల, నిద్ర తక్కువ అవ్వడం వల్ల. ఎందుకంటే నిద్ర వచ్చిందంటే మనం డ్రైవింగ్ చేస్తామంటే ఆ నిద్రతో పాటు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వాటివన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఇవాళ డ్రైవర్స్ డే అంటే డ్రైవర్లు కూడా గుర్తింపు లభించింది. ఎందుకంటే అది మన అదృష్టం. డ్రైవర్ అనేవాడు ఇంతకుముందు ఏదో బండికి పోతావు వస్తావు అనేది అనిపించుకున్నారు, కానీ ఒక డ్రైవర్స్ డే అనేది మనకు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క డ్రైవరు వారి ద్వారా మనకు ఈ యొక్క అదృష్టాన్ని, ఈ యొక్క బాధ్యత మనకు ఈ గవర్నమెంట్ అప్పచెప్పింది. కాబట్టి డ్రైవర్స్ డే శుభ సందర్భంగా అందరూ కూడా మనమే మన పిల్లల్ని కాపాడుకోవాలి, మన సొసైటీని కాపాడుకోవాలి. మనం ఏదైతే వాహనాన్ని నడుపుతామో ఆ వాహన యజమాని బాగుంటే కూడా మనం బాగుంటాం. మనం బాగున్నామంటే మన ఊరు, మన దేశం, మన రాష్ట్రం అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటే సొసైటీ బాగా డెవలప్ అవుతుంది. అందువల్ల అందరూ కూడా రహదారి సూచనలు పాటించండి. ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా క్షేమంగా లగేజ్ దింపాలి ప్రశాంతంగా. అలాగే ఎవరైనా ప్యాసింజర్లు ఉంటే వాళ్ళని కూడా బట్ గూడ్స్ వెహికల్లో ప్యాసింజర్ని తీసుకెళ్ళరాదు. ఏదైనా ప్యాసింజర్ బండి తోలేటప్పుడు వాళ్ళ యొక్క సేఫ్టీ కూడా మీరు ఆలోచించి డ్రైవింగ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 20వ తారీఖు నుంచి జనవరి 20 నుంచి 19 ఫిబ్రవరి వరకు ఉంటుంది. మనము ఇంకొక ప్రోగ్రాం భారీగా పెట్టుకున్నాం. అందులో మీరందరూ కూడా చిన్నగా ర్యాలీలాగా వెళ్దాం మన బండ్లతోటి. ఆ లాస్ట్లో ప్రోగ్రాం పెట్టుకుని దాన్ని కూడా మీ అందరి సహకారంతో దిగ్విజయం చేద్దామని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ డ్రైవర్లు యజమానులందరికీ కూడా పేరు ధన్యవాదాలు.